అస్మద్గురుభ్యో నమః. నా గురోరధికం అంటుంది వేదం. వేదాలలో గురు ప్రాశస్త్యాన్ని చాలా విస్తృతంగా చెప్పారు. మనకి ఒక సద్గురువు గనక మన అదృష్టం కొద్దీ దొరికితే గనక ఖచ్చితంగా ఆ గురువు పాదాలని వదలొద్దు. పరమాచార్య స్వామి వారు గురు ప్రాశస్త్యం గురించి ఒక అద్భుతమైనటువంటి దృష్టాంతాన్ని ఆయన అనుగ్రహ భాషణంలో వివరించేవారు. పరమాచార్య స్వామి ద్విపాద పద్మాలకు నమస్కారం చేసుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం. ఒక గురువుగారి వద్ద అనేక మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తూ ఉండేవారు. ఆ గురువుగారు తమకు తోచినప్పుడు మాత్రమే విద్యను బోధించేవారు. ఇప్పట్లో కాదు కదా. అప్పట్లో మామూలుగా ఎలా ఉండేదంటే ఆశ్రమవాసులు ఆశ్రమంలో అన్ని రకాల పనులు చేస్తూ విద్య నేర్చుకోవాలి. ఇతర సమయాలలో శిష్యుల వారికి సపర్యలు కూడా చేస్తూ ఉండాలి. ఒక శిష్యునికి తక్కువ సందర్భాలలో మాత్రమే విద్య నేర్పి అతని చేత ఎక్కువగా సేవలు చేయించేవారు. ఇలా కొన్ని సంవత్సరాలు గడిచిపోయింది. శిష్యుడు మాత్రం చాలా శ్రద్ధగా సేవలు చేస్తూనే ఉండేవాడు, చేసేవాడు కూడా. ఒకసారి గురువుగారు ఆ నిత్య అగ్నిహోత్రం ఉంటుందిగా, అందుకని ఆ రోజు హోమం పూర్తి అయిపోయాక పని మీద బయటకు వెళ్ళారు. అది గమనించిన అగ్నిహోత్రుడు శిష్యునికి ప్రత్యక్షమయ్యి, మీ గురువుగారు నీ చేత సేవలు చేయించుకుంటున్నారే కానీ నీకు నేర్పవలసినంత విద్య నేర్పటం లేదు. నేను నీ సేవాభక్తికి మెచ్చి నీకు అన్ని విద్యలు అనుగ్రహించాలని చెప్పి వచ్చేసాను అని అగ్నిహోత్రుడు చెప్తాడు. శిష్యుడు అంటాడు, అగ్నిదేవా, మీరు చూపిన ఆదరణకి ఆప్యాయతకి కృతజ్ఞతలు. కానీ మా గురుదేవులు నాకు ఎప్పుడు విద్యను అనుగ్రహిస్తే అప్పటి వరకు వేచి ఉంటాను, కానీ మరొక గురువును ఆశ్రయించను, క్షమించండి అనేసాడు వినయంగా. అగ్నిహోత్రుడు అతని గురుభక్తికి లోపలైతే సంతోషించాడు, పైకి మాత్రం గంభీరంగా ఉండి అదృశ్యమైపోయాడు. కొద్దిసేపటి తర్వాత ఆశ్రమంలోనికి వచ్చినటువంటి గురువుగారు ఆ శిష్యునితో అంటారు, నేను ఆశ్రమంలో లేనప్పుడు ఎవరైనా వచ్చారా అని అడిగారు. శిష్యుడు జరిగిందంతా వారికి చెప్పాడు. గురువుగారు శిష్యుని పట్ల అత్యంత ప్రసన్నుడై, ఒక శిష్యుడు మొదట నేర్చుకోవాల్సింది ఇదే, గురుభక్తి. నీవు అది పరిపూర్ణంగా నేర్చుకున్నావు, నీకు సమస్త విద్యలను అనుగ్రహిస్తున్నాను అంటూ తమ హస్తాన్ని శిష్యుని శిరస్సుపై ఉంచి ఆశీర్వదించారు. ఆ రకంగా శిష్యుడు సమస్త విద్యలని పొందాడు. నా గురోరధికం మంత్రం అని ఒక మంత్రం ఉంటుంది కదా, అది దానికి సూక్ష్మ రూపమే ఈ కథ. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర, గురుర్ సాక్షాత్ పరం బ్రహ్మ, తస్మై శ్రీ గురవే నమః. అపార కరుణా సింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్హం. లోకా సమస్త సుఖినో భవంతు. మరి ఒక అద్భుతమైన వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు నమస్కారం.